నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఇక మీదట నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ క్షణం నుంచి ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మా ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో నీకు తెలియాలి. నీ వల్ల జరిగిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉండటం వాళ్ళు బరువు అనుకున్నారు, నేను బాధ్యత అనుకున్నాను. ఒంటరాడదాన్ని లోకం ప్రశాంతంగా ఉండవదని తెలిసే వదిన వెంట రోజు బాడీగార్డ్లా తిరిగేవాణ్ణి. నా కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి వాళ్ళకి దక్కించాలనుకున్నాను. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడి బాకీ తీర్చి విడిపించాను. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల మంచి భవిష్యత్ కోసం, ఏ ఆధారం లేని అమ్మా వదిలిన కోసం వాళ్ళందరి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. రాంబాబు, ఇవన్నీ అన్నయ్య నా దగ్గర తీసుకున్న ఆఖరి మాటగా చెప్పి ఎలాగైనా అమ్మకివ్వు. వస్తాను రాంబాబు. నా జీవితంలో ప్రేమకు చోట్లేదు వర్ష. అందుకే నువ్వు ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నో అనే చెప్పాను. దయచేసి నన్ను మర్చిపో. మళ్ళీ మీతో వాతలు పెట్టించుకోకుండా మీకు నచ్చే విధంగా మొత్తం మార్చేసాం. ఏంటి కథ కాదు క్లైమాక్స్ ఎలా మార్చేవేటి? చివరిసారిగా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి No. నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు కూడా నన్ను మర్చిపో అంది. మరి అప్పుడు హీరో ఏమన్నాడే? నేను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేను, అయినా నాకేం తక్కువ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమందో తెలుసా? మా మావయ్య కంటే నీకన్నీ తక్కువే, ఆస్తి తక్కువ, బలం తక్కువ, కండలు తక్కువ, గుండెలు తక్కువ అంది. దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు. అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది. ది ఎండ్. సినిమాలా తీస్తే జనం ఒప్పుకుంటారంటవా? బాబాయ్, ఎవరో ఒప్పుకునేదేంటి? నేను ఒప్పుకుంటాను. అయితే ఓకే. మీ సినిమాకి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు. త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా ఇచ్చేయండి సార్, యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది, నానికి దురదపట్టేస్తుంది కదా. రాయ్, బంగారుని పిలవరా, తన చేతుల మీదుగా ఇప్పిస్తాను. అలాగేనా సార్? ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్. చూద్దాం. తమ్ముడు, వర్ష కనిపించట్లేదురా. రూమ్ లో ఈ లెటర్ ఉంది. అమ్మా, నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శివకు మామయ్యలాగా ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ మామయ్య కంటే ఎక్కువే. ఇలాంటి మూర్ఖుడికి మేనగోట్లుగా ఉండే కంటే అలాంటి మంచి మనిషి ఇంట్లో పని మనిషిగా ఉన్నా పర్వాలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఓదాట వెళ్ళాలి. గురు, వీళ్ళు మధ్యలో దిగుతారు, నువ్వు కొంచెం పైకి వెళ్తావా? సరే. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ప్రేమించే నీ వాళ్ళు కాదన్నారని నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ప్రేమించిన నువ్వు కాదన్నావని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నువ్వెక్కడికి? తెలీదు. నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో. ముందు ఇక్కడి నుంచి దిగిపో. హలో, ఐఎమ్ ఆల్సో ఏ కో ప్యాసింజర్ ఆఫ్ దిస్, యు నో. కాల్ది. సారీ.
రండి రండి అక్క నీ కూతుర్ని తొందరగా పెళ్లి కూతురు చేసి తీసుకురా. పదవే ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే పద. రెడీ చేయి. నా బంగారునే లేపుకెళ్తావా? సార్ నేను కావాలని. తీసుకెళ్ళట్లేదు, అదే నువ్వు కావాలని ఎంట పడుతుంది. అవును సార్. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావురా? చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా వర్షం నేను ప్రేమించట్లేదు. తనకి నాకు ఏ సంబంధం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మీ అమ్మ మీద ఒట్ట? సరే, ఆ ఒట్టేదో మీ అమ్మ మీదే వేసి చెప్పు. రాయ్ వీళ్ళని వీళ్ళెందుకు తీసుకొచ్చారు? నేను ప్రాణంగా చూసుకునే బంగారుని నువ్వు తీసుకెళ్తే నీకు ప్రాణమైన వాళ్ళను నేను తీసుకొచ్చా. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నీకేమైనా కోపం ఉంటే అది నా మీద. నన్నేమైనా చెయ్యి, వాళ్ళేం చేయొద్దు. వదిలే. అన్నా పోతుని బలి ఏమంటావా? పోతున్నెందుకురా, ఈడ మనిషే బలవుతానంటుంటే. చూసారా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? కళ్ళ ముందు కొడుకును కొడుతున్నా అలా చలనం లేకుండా నిలబడ్డారు. నాకు తెలుసు శివకి నేనంటే ఇష్టమని, కానీ మీ గురించి ఆలోచించే తను నొప్పుకోలేదు. ఏంటంటే వాడు చేసిన తప్పు? ఎప్పుడో తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు మీకోసం చేయాల్సినవన్నీ చేశాడు. వాడు ఎంతో కష్టపడి విడిపించుకొచ్చిన ఇంటికి అయితాడు నేను మీకు తెచ్చిస్తే మీరు వాడు నమ్మలేదు. ఈవిడ జీవితం నాశనం కాకూడదని సూపర్వైజర్ కొట్టాడంటే అది నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీకోసం చావబోతున్నాడు. కనీసం వాడి చావు నేను నమ్ముతారా? ఇన్నాళ్ళు తను చావాలని కోరుకున్నారుగా, ఇప్పుడు మీకోసం చేస్తున్నాడు. చూడండి బంగారి, ఏయ్, ఈ ముసల్దాంతో కబుర్లంటే వాడి చావు చూద్దు గాని రా. బాబు అమ్మాయి ఏయ్, పోవే. తప్పు చేశావురా, పెద్ద తప్పు చేశావు. ఇంతవరకు నీ వల్ల మా వాళ్ళకి హాని జరగకూడదని చాలా ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు మా అమ్మ రక్తం కళ్ళ చూసావు. వాడు నీ రక్తం కలదు. అమ్మని చెప్తున్నాను, వాడిని వదిలేరా. మనం వెళ్ళిపోదాం, అతను వదిలేరా.